జాగ్రత్తగా ఉండు, బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు, ఇక్కడ కూర్చోవద్దు, అక్కడ కూర్చోవద్దు, ఇది మాట్లాడవద్దు, అది మాట్లాడవద్దు, నో గ్రూప్, నో టాకింగ్, నో ఫోన్, నో టెలివిజన్, నో 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 కమాన్ స్టాప్ ఇట్. ఐఎమ్ గ్రోన్ అప్. చిన్నప్పటి నుంచి ఆ పెరిగిన విధానం ఏంటంటే నువ్వు మాట్లాడవద్దు, నువ్వు మాట్లాడితే బాగుండదు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చిదాన్ని ఇంకా పిచ్చి పట్టిందా? ఏమైపోయింది సమాజంలో? ఒక స్త్రీని అనగానే మాట్లాడకూడదు, నవ్వకూడదు, నలుగురితో తిరగకూడదు, ఇవన్నీ కూడా అయిపోయాయి. సరే, ఇంకా ఉండి తల్లిదండ్రుల బాధ్యత అనుకుంటే ఓకే, మై బిడ్డగా 19 దాటిపోయింది, 20 వచ్చింది, పెళ్లి చేయాలి. పెళ్లి చేసినాక నా బిడ్డ బాగుంటుందండి కదా? ఏదో తీసి పెనుమికి తీసి పోయిన పడ్డాడు, అంతేనా? ఇంకా వాడు ఏంది ఇది నిల్లు అనుకున్నావా, బొక్కలు తీస్తా, ఓర్ని ఏమో ఈడేంది నన్ను పెళ్లి చేసుకుని సుఖ పెడతాడు అనుకున్నా, బొక్కలు అంటుండేవాడు కదా. అనదర్ ప్రాబ్లం. ఆమె పొద్దు లేచిన దగ్గర గతం ఈ ఛాయ్ చేయి, ఆ ఛాయ్ చేయి, ఇదేమంటున్నావు, అదేమంటున్నావు. పాపం స్త్రీలు ఎంత మంచి అంటే ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మై వైఫ్, మై డాటర్, నా బిడ్డ కూడా ఉంటుంటుంది. ఉండగానే ముఖం చూస్తూ ఉంటుంది. ఏమంటే డాడీ కమన్ సే డాడీ, మంచిగా ఉందా మంచిగా లేదా, ఒక్క మాట. పురుషులకు ఆ మాట చేత కాదు, తినడే చేత. ఎప్పుడు చెప్తాడు? ఉప్పు ఎక్కువైంది, మనసు ఎక్కడ పెట్టుకున్నాడు, కారం ఎక్కువైంది, లేవా ఇక్కడ లేవా, చూస్తున్నాయి మధ్యలో అయిపోయింది. సో ద ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ రియలీ అండర్స్టాండ్. వెన్ షీ ఇస్ ఎ యంగ్ గర్ల్, చిన్నప్పటి నుంచి వీళ్ళకి ప్రాబ్లమే, పెళ్లి అయిన దగ్గర నుంచి వీళ్ళకి ప్రాబ్లమే. పెద్ద పెరిగిన తర్వాత కూడా ఒకవేళ వృద్ధాప్యకు వచ్చింది అనుకోండి, అండ్ అగైన్ షీ హ్యాస్ టు లుక్ టు ద చిల్డ్రన్. ఏ కొడుకు దగ్గర పోవాలి, ఏ బిడ్డ దగ్గర పోవాలి, అరే నువ్వు చూసుకోరా. హౌ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్. తల్లిదండ్రులు ఒక బాగా అంటే ఇవన్నీ కూడా ఆ స్త్రీ ఇండియన్ పరిస్థితుల్లో అలా ఉంటే. అంతేకాదు, స్త్రీకి ఆర్థికంగా కూడా స్వేచ్ఛ లేదండి. డబ్బులు కష్టపడ్డా కూడా, అండ్ యూ మే బి వర్కింగ్, రాగానే భర్త ఎక్స్పెక్ట్ చేస్తాడు, జీతం ఇస్తావా, అన్ని దగ్గర పెట్టుకుంటావా, ఇటువంటి జీతం అంటే వెరీ గుడ్, అవ్వ ఎంత వచ్చేదాన్ని అంటే అకౌంటబుల్ అన్నమాట. నువ్వు పని చేయాలి, ఇంట్లోనే చేయాలి, నువ్వు ఏమైనా చేయి, అండ్ యూ బీన్ హ్యావ్ నో ఫ్రీడమ్ ఎట్ ఆల్. భారతదేశ సంస్కృతి లోపల ఐ ట్రావెల్ ఎవ్రీవేర్, ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను, ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాను. ఎక్కడ పోయినా కూడా స్త్రీ అనగానే షీ హాజ్ నో ఫ్రీడమ్ ఎట్ ఆల్. ఆర్థికంగా తనకు లేదు, ఎక్కడ పోయినా కూడా ఆమెకు నిజంగా కొంత స్వేచ్ఛ అనేది లేదు. వీటన్నిటి మధ్య లోపల చక్కని మాట దేవదూత మరేం చెప్పిందంటే, నువ్వు దయాప్రాప్తురాలే కాదు, నువ్వు అందరి లోపల కూడా ఆశ్రయించబడే. ఈ మాటలు విన్న తర్వాత మరేమని చెప్పింది ఏంటంటే, దేవా నా రక్షకుడే నా దేవా, నీ యందు నేను ఆనందించున్నాను. కలిసి హల్లెలూయా. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, మెన్ డామినేటెడ్ సొసైటీ లోపల, ఇక్కడ మనమే కాదు, ఈవెన్ యేసు ప్రభువు పుట్టిన స్థితి లోపల కూడా వారి పరిస్థితి సేమ్. అక్కడైతే ఉమెన్ ఇంకా మాట్లాడకూడదు, ముసుగేసుకోవాలి. కానీ the other country and India are the same situations. కాబట్టి ఇవి అన్నిటి మధ్య లోపల నన్ను ఎన్నుకున్నావు దేవా, నీకు వందనాలయ్యా. కాబట్టి నా రక్షకుడైన నా దేవుని యందు నేను ఆనందించదను. తెలుసా? హల్లెలూయా. ఈ పక్కవర్తికి ఒక మాట చెప్పండి, అమ్మ ఎప్పుడు నువ్వు దేవుని యందు ఆనందించండి. ఈవెన్ ద మెన్ ఆల్సో, అంటే స్త్రీలకైనా కాదు, మీరు ఎప్పుడు కూడా ఆనందించాలి. రైట్? తెలుసా? హల్లెలూయా. ఎవరైనా ఆనందించాలండి? ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా. అండ్ సమ్ టైమ్స్ యు మే అండర్స్టాండ్ దట్ మై పేరెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ట్రీట్ మీ లైక్ ఎనిమీ. నో ప్రాబ్లం, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, నీకు ఉంటాయి. అను తల్లిదండ్రులుగా వాళ్ళ లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి, ఒక హస్బెండ్కి వాళ్ళకు ఉండవచ్చు. కానీ నువ్వు చేసిన పని ఏంటంటే, ఒక దేవుని బిడ్డగా ఎప్పుడైతే మరి అమ్మ యేసు సువార్త విన్నదో, యేసు రక్షకుడని మాట విన్నదో, నా ద్వారా జరగబోతుంది అన్నదో, దేవా అదొక్కటి చాలయ్యా, నేను నీ యందు ఆనందిస్తాను. వెన్ యూ ఎక్స్పీరియన్స్ ద లార్డ్ యూ విల్ బి ఎంజాయింగ్ ఆల్ ద టైమ్. ఎందుకయ్యా నీ కుటుంబంలో నెమ్మది లేదు, ఎందుకయ్యా నీ ముఖంలో నాకు నవ్వు లేదు, ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీకు యేసుతో ఉన్నటువంటి సంబంధము సరిగ్గా లేదు. అది ఉన్నట్లయితే నిత్యం నువ్వు ఆనందిస్తావు, నీ భర్తను ఆనంద పెడతావు, నీ పిల్లకాయలు నీ బిడ్డలు ఆనంద పెడతా ఉంటావు. wherever you are, you will be like a shining star. నువ్వు ఎక్కడున్నా కూడా వీళ్ళు క్రైస్తవులండి, వారి ముఖం లోపల నవ్వుంటుందండి, వారు ఆనందంగా ఉంటారు. నీ ఆనందం లోపల క్రీస్తుని తనకు చూపగలగాలి. నీ క్రిస్మస్ లోపల మరియమ్మ ఇచ్చినటువంటి మెసేజ్ మనందరి లోపల ఉండాలి, నేను ఆనందంగా ఉంటాను, ఇతరులను ఆనందంగా ఉంచుతాను. ఓకే. రెండవది యోసేపు. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, పాపం